నమస్కారం వార్తలకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరాల కృషి చేసిన అంబేద్కర్ చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పలు ప్రాంతాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప దార్శనికుడని పలువురు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితమవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సిల్లర్దాదా, పెర్నికిట్టు, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, గాజుల భగవాన్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారి యొక్క నిలువెత్తు చిత్రపటానికి డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్సు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను మన యువ నాయకుడు పేర్నికట నానిగారి యొక్క తనయుడు పేర్నికుట్టు గారి యొక్క సారథ్యంలో నానిగారి యొక్క సూచనల మేరకు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు అని నేను ఎందుకన్నానంటే, ఆయన ఒక సమాజ వర్గానికి ఆయన నాయకుడు కాదు. ఆయన ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం ద్వారా అన్ని కులాలు కూడా ప్రాధాన్యత వహిస్తమే కాకుండా గౌరవమైనటువంటి వాళ్ళ వ్యక్తులుగా మనం ముందుకెళ్తున్నామంటే ఆయన ఆనాడు పెట్టినటువంటి సంస్కరణలు అన్నీ కూడాను, మన రాజ్యాంగం పొందుపరిచినటువంటి అన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడమే కాకుండా అమలు చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మనం అందరం కూడా చూస్తున్నాం. మళ్ళీ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆనాడు అవన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి మరి సమాజంలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గౌరవించబడటం కాకుండానే గౌరవమైనటువంటి పదవుల్లో ఉండటం, మరి ఆయన ఆనాడు పెట్టినటువంటి రాజ్యాంగంలో నిర్మించినటువంటి రాజ్యాంగమే అని చెప్పడం సందేహం లేదు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి ఉత్సవాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సమాజం కోసమైతే కలగన్నారో, సమాన హక్కులతో అంటరానితనం లేని ఒక సమసమాజం కొరకు ఆయన దేని కొరకు తపన పడి ప్రయాసపడ్డారో, ఆయన జీవితాన్ని త్యాగం చేశారో, అటువంటి మార్గదర్శకత్వంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు నడుస్తూ ఉంది. అంబేద్కర్ గారు ఆ రోజున తన విద్య కొరకు ఈ రాజ్యాంగం రచించే సమయంలో దాదాపుగా 4 బిడ్డలను ఆయన కోల్పోయి, తన బిడ్డల యొక్క ప్రాణత్యాగాలు, తన యొక్క భార్య యొక్క ప్రాణత్యాగం, వీటన్నిటి త్యాగ ఫలితంగా ఈ రోజున భారత రాజ్యాంగాన్ని రచించి 584 సంస్థానాలుగా ఉన్న ఈ దేశాన్ని ఒక్క రాజ్యాంగం ద్వారా ఏకం చేసి అందరికీ సమాన హక్కులు కల్పించడమే కాకుండా ఓటు హక్కును కల్పించడం, అంతేకాకుండా రిజర్వేషన్ను కాపులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ఆయన చేసిన గొప్ప కృషి. అంతేకాకుండా ఈ రోజున ఆర్బీఐ, ఎల్ఐసి లాంటి సంస్థలు కానీ, అలాగే మహిళలకు మెటర్నిటీ లీవులు కానీ, ఇవన్నీ ఆయన చేసిన కృషి ఫలితంగానే ఈ రోజున మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధన కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అంబేద్కర్ వాది. ఆయన జయంతిని మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పేర్నాని కార్యాలయం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన రాజ్యాంగం రచించి ఆయన యొక్క రాజ్యాంగంలో ఫలాల్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన రాజ్యాంగం రచిస్తే, ఇవాళ ఆ రాజ్యాంగ ఫలాల్ని పూర్తి స్థాయిలో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆయన ఒంటిపట్టుకుని పూర్తి స్థాయిలో ఇవాళ అమలు చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడానికి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా అందరూ కూడా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి ఇంకా ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరికి అందజేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పని ఆయనకి ఘనంగా జయంతి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్ గారు, దాదా గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్సు వాళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఈ రోజున
పార్టీ ఆఫీస్ దగ్గర ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు చేసిన ఏదైతే ఈ రాజ్యాంగంలో పొందుపరిచాడో, ఏ విధంగా ఈ సమాజంలో ఎవరైనా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది పొందుపరిచాడు. అవన్నీ కూడా తూచా తప్పకుండా మనందరం కూడా పాటించాలని కోరుకుంటున్నాం. 19వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెర్నికిట్టు, బురగ రామారావు, డిప్యూటీ మేయర్ కవిత, థామస్ నోబుల్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రామారావు గారు, బూరుగ రామారావు గారు నాయకత్వంలో ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక లెజెండ్, ఈ దేశానికి ఒక మార్గదర్శనం చూపించినటువంటి వ్యక్తి, ఒక సామాజికవేత్త కాకుండా మానవతావాది. ఇలాంటి మనుషులు ఈ ప్రపంచంలో అరుదుగా పుడతారు. అలాంటి అరుదైన వ్యక్తే మనకి ఈరోజు భారతదేశంలో పుట్టి మన దేశానికే గర్వకారణమైనటువంటి మహా నేత, మహా మానవతావాది, సంఘ సంస్కర్త. నిజంగా ఆయన స్వతంత్ర పోరాటంలో 2 రకాల పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆయన అంటే ఇన్సైడు, అవుట్ సైడ్ కూడా. బ్రిటిష్ వాళ్ళు పోరాటం పారదోలటానికి ఒక పోరాటం అయితే, స్వతంత్రం వచ్చిన తర్వాత వస్తే మాత్రం ఏంటి సమాజ స్థాపన లేకుండా స్వతంత్రం పొంది మాత్రం లాభం ఏంటి గళమెత్తినటువంటి వ్యక్తి ఆయన. స్వాతంత్రం వచ్చినా కానీ ఈ రక సాంఘిక సాంస్కృతిక కుల వివక్షణ ఇవన్నీ పోకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నిర్వీర్యమైన ఆ స్వతంత్రాన్ని ఎందుకు పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి ఏదైతే అంటరానితనాన్ని కానీ మరి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి మరి ఈరోజు ఈ స్థాయిలో మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాజ్యాంగాన్ని సృష్టించి వాళ్ళ అందరినీ సమానమైన దారులు నడిపించినటువంటి మహానుభావుడు. ప్రతి ఒక్కరికి పౌరసత్వం అందేలా రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును అందరికీ అందేలా రాజ్యాంగాన్ని పొందపరిచిన మహోన్నత సమతావాది రాజనీతిజ్ఞుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కుల వ్యవస్థకు, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటరానితనాన్ని యొక్క రూపాన్ని మార్పేందుకు ఎన్నో పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి, షెడ్యూల్ జాతి వర్గాల వారికి రిజర్వేషన్స్ కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేలో ఆయన గ్రేటెస్ట్ ఇండియన్గా పేరు సంపాదించుకున్నారు, ఎంపిక చేయబడ్డారు. అలాగే యునెస్కో వారు, అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించబడింది. మరి ఇంతటి మహోత్తమైన బహుప్రజ్ఞాశాలి భారత రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు ఆదర్శంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే నిజమైన మరి అంబేద్కర్ గారిది ఇక్కడ మేము ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఉన్నాము. 130వ జయంతిని మేము నడుపుకోగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరికీ మేము ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. దయించి ఏమీ అనుకోవద్దు, మీకు చెప్పేంత టోళన అయినా కాకపోయినా కొద్దిగా ఆ వార్డింగ్ అనే దాన్ని మార్చమని మేము కోరుకుంటున్నాం అంతే. హరిజనులు అనేది మాత్రం అనొద్దని మీకు దండం పెట్టి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ టాపిక్ని మాత్రం విస్మరించండి. ఆ మాట వినటానికి దాని అర్థం తెలిసిన వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. కనుక మరి ఆ యొక్క మాటను ఉపయోగించిద్దని ఈ సందర్భంగా నేను మీకు ఇదొక్కటే చెప్పదలుచుకున్నాను. మేమందరం కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన డిప్యూటీ మేయర్ గారికి, మిగతా కార్పొరేటర్, కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్కిల్పేటలో దళిత నాయకులు కొండ్రు భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. సంఘ సేవకులను సత్కరించారు. కుక్కల సత్యనారాయణ, మౌలాలి, ఇలియాస్, పిప్పళ్ల కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సర్కిల్పేటలో ఉన్నటువంటి అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర గారు అలాగే కోలా వేస్తున్న అందులో భాగంగా సర్కిల్పేటలో ఉన్నటువంటి చర్చ్ దగ్గర మరి నూతనంగా అంబేద్కర్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఆయన ఫోటోకి పూలమాల వేసుకుని నివాళులు అర్పించడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత. ఆధునికమైనటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించి మనకి ముఖ్యంగా అట్టడుగు అణగారిన వర్గాలకి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయటం జరిగింది. మరి ఈరోజు ఇంకా చాలా అసమానతలు ఉన్నాయి. ఇంకా రాజ్యాంగ ఫలాలు దక్కనటువంటి వ్యవస్థ చాలా ఉంది. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు మనం అందరం కూడా గౌరవించుకొని ఎవరు ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా కాపాడగలరో, ఎవరు ధర్మాన్ని కాపాడగలరో ఆ ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్ని, ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి వ్యవస్థల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి ఇక్కడ కొండ్రు శామ్యూల్ గారు, మరి ఆయన దళిత నాయకుడిగా అన్ని ప్రాంతాల్లో కూడా సుపరిచితులు. కానీ దురదృష్టం ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఇక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఆ విగ్రహాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించుకోవాలనుకున్నారు. కానీ మరి సర్కిల్పేట నందుగారు ఆర్సీఎం చర్చ్ దగ్గర మరి కొండ్ర భాస్కరరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి కార్యక్రమాన్ని, వారి జయంతి వేడుకల్ని ఘనంగా మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బీసీ సంఘ నాయకులు సత్యనారాయణ గారు, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పట్టణాధ్యక్షులు ఇలియాస్ బాషా గారు, కాంతారావు గారు, ప్రపంచ మేధావి, రాజకీయ నవ వైతాళికుడు, నవనిర్మాణ సమాజానికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్ననాటి నుండి మరి మహర్ కులంలో జన్మించి ఒక అంటరాని వాడుగా, దళితుడిగా ఎన్నో అవమానాల్ని ఓర్చి చదువుకునే సమయంలో కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు. అంబేద్కర్ గారి యొక్క పేరు భీమారావు రామ్జీ అంబేవాడ అయితే వారి యొక్క గురువుగారు అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన చదువులో రాణిచ్చినందుకు ఆ గురుదక్షిణగా గురుగారు పేరు వాళ్ళని సర్కిల్పేటలో జరుపుకున్నట్టుకు మేము చాలా ఆనందిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి ఆయన బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి జయంతి ఒక భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనూ అన్ని చోట్ల ఈరోజు జరుపుకోవటం జరుగుతుంది. ఆయన నిమ్మజాతీయులంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని కులాల వారికి ఆయన రాజ్యాంగ హక్కుల్ని కల్పించారు. అయితే మన భారతదేశం లౌకిక రాజ్యం, అనేక మతాలు, అనేక జాతులు, విభిన్న మతతత్వాలు ఉన్న దేశం. ఈ రాజ్యాంగాన్ని రాయటం అంటే చాలా కష్టతరమైన పని. ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన పూనుకొని అన్ని జాతులకి అందరికీ సమానత్వం, ఓటు హక్కు ఇవన్నీ కల్పించడానికి జీవిత బీమా సంస్థ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, సుధాకర్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్ ఫ్రీడమ్ కంటే ముందు సామాజిక సమానత్వం లేకపోతే పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చినా కూడా అది నిష్ప్రయోజనం అన్నారు. అది ఇప్పటికీ 70 సంవత్సరాల కాలంలో అది పక్కాగా ప్రూవ్ అయింది. ఇంకా చాలామంది ఇక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కానీ కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎవరితో కూడా శత్రుభావన లేదు, మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం లేదు. మన కమ్యూనిస్టు దానిపై టెక్నాలజీ చెప్పుకోవాలంటే మిత్ర వైరుధ్యం ఉంది. చాలామంది బాబాసాహెబ్ కమ్యూనిస్టు వ్యతిరేకమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ ఎవరికి వ్యతిరేకం కాదు, ఆయన సమానత్వం కోసం పాటుపడ్డాడు. ఆ విషయంలో మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం ఎవరితో పెట్టుకోవాలి. ఎందుకు అంటే అది ఆయన అంటే మీరందరూ కామ్రేడ్సే కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు ఒక కామ్రేడ్గా నేను కామ్రేడ్ లైఫ్ నుంచి మళ్ళీ అంబేద్కర్ వైఫ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ రెండింటికి కొంచెం ఒకే ఒక విషయంలో కంపేర్ చేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ సామాన్యకి ఆదానికి దక్కితే కనుక ఆ
ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎవరు కూడా కాపాడినటువంటి పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారు కానీ ఎవరు కూడా కాపాడిన పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. అందరూ చెప్పారు, నాకు కోటేశ్వర గారు, భారతదేశానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కష్టాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం, శ్రీలంకలో పెద్ద ఎత్తున కష్టాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రోజున పరిపాలన చేయాలి తప్ప భారత రాజ్యాంగాన్ని విస్మరించి పరిపాలన చేస్తే ఆ వచ్చే సవాళ్ళని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా దాన్ని ఆపలేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి దిశలో ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లుపరిచేటువంటి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు, వామపక్షవాదులు, ప్రగతిశీల శక్తులు అందరూ కూడా సమైక్యంగా ఉండి, అది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా సమైక్యంగా భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. మనం చూసాం, 20 కోట్ల మంది శ్రామికులు, కార్మికులు, రైతులు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, వంపుగడవల చౌదరి, సమీర్, భవానీ, కుమారి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. నిజంగా ఆయన యొక్క ఆశయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని ఆ రోజుల్లో మనుషుల్ని పశువులుగా చూస్తున్న పరిస్థితిలో స్కూల్కి వెళితే పక్కన కూర్చోబెడతాం, నీళ్లు తాగాలంటే అందరితో పాటు తోటి విద్యార్థులతో కలవకుండా చేయటం, ఎక్కడ చూసిన ఎడబాటు, మనుషుల్ని మనుషులుగా చూసే పరిస్థితి లేకుండా పశువులుగా చూస్తున్న పరిస్థితిలో మనందరికీ కూడా రాజ్యాంగ హక్కుని, ఓటు హక్కుని తీసుకొచ్చిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయం ఒకటే, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళందరికీ సమాన హక్కు కావాలి, వాళ్ళు మనుషుల్లాగా బ్రతకాలని అందరికీ హక్కు తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు మనందరం కూడా మరి నెరవేర్చాలి. మనం కూడా సాటి మనిషికి ఎక్కడికక్కడ ఉపయోగపడుతుంది. ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జనసేన పార్టీ నుంచి వారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ఆయన జాతికి మహనీయుడు, మనందరికీ కూడా ఆదర్శపరాయుడు. ఈ రోజున మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మరి సమాజంలో గుర్తింపు పొందామంటే ఆ మహనీయుడు చేసినటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పుణికిపుచ్చుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా అంబేద్కర్ ఆశయాలకి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మహనీయుడికి మరోసారి జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భించడం జరిగింది. మరి ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో అవమానాలకు గురైనటువంటి ఆయన మరి ఈ రోజున ఏ ఒక్కరి మీద ఆయన ద్వేషం పెంచుకోవాలా, ఏ వర్గం మీద ఆయన ద్వేషం పెంచుకోవాలా, అయినప్పటికి కూడా అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రపంచ మేధావిగా కాకుండా కలుపుకుంటూ తను రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున మరి ఎన్నో అవమానాలు కూర్చి 5 పిల్లలు ఉంటే 4 పిల్లలను కోల్పోయిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకే ఒక పిల్లోడు ఆఖరికి మిగిలి ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున సోషల్ వెల్ఫేర్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఓగిస్పేటలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇలియాస్ పాషా, వెంకన్న, శివ, బొడ్డు శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర జాతీయ కళాశాల వద్ద పేదలకు పళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సయ్యద్ బాజీ, వైజ్మన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్, షేక్ అరీల్, చక్రవర్తి, ఇస్మాయిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారము. మన దేశ స్వాతంత్ర్యము ఎందరో మహానుభావుల త్యాగ ఫలము. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, కోట్లాది మంది దళితుల, నిమ్న జాతుల, అల్ప సంఖ్యాకులకు వెలుగు చూపిన వేగుచుక్క బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 మహారాష్ట్ర సతారా జిల్లాలో రామ్జీ సక్పాల్
భీమాబాయి దంపతులకు జన్మించారు. బరోడా మహారాజు, కోల్హాపూర్ మహారాజుల ఆర్థిక సహాయ సహకారాలతో ఉన్నత విద్య అభ్యసించారు. బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు, కష్టాలు, చీత్కరింపులు మరెవరికి రాకూడదని కృషి పట్టుదలతో ఉన్నత స్థానానికి ఎదిగారు. భోగభాగ్యాలు అనుభవించకుండా భారతదేశ కోట్లాది మంది నిమ్న జాతుల అల్పసంఖ్యాకులకు, నిరుపేదల అభ్యున్నతికి తన జీవితాన్ని హారతి కర్పూరంలా అర్పించిన ఆదర్శమూర్తి బాబాసాహెబ్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. మహాత్మా గాంధీతో కలిసి అనేక సభల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని, స్త్రీల అభ్యున్నతి. నా దేశ బహుజన ప్రజల జీవన నౌక అంబేద్కర్. అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ విశ్వవిద్యాలయాలకు పాఠ్య గ్రంథమై విలసిల్లాలి. అంబేద్కర్ రాజ్యాంగం ప్రజల హృదయాలపై కంఠస్థమై కులమత, ఆర్థిక, సామాజిక, సాంఘిక, ప్రజాస్వామ్య, సంక్షేమ జీవన విధానాలకు పట్టం కట్టాలి. దేశంలో ప్రజలు సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం రాజ్యాంగం. దొంగలింపబడిన ప్రజల సంక్షేమాన్ని, జీవన స్వాతంత్రాన్ని ప్రజలు వశపరుచుకోవడం రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సర్కిల్పేటలోని బీజేపీ స్తూపం వద్ద పూలమాలలు వేసి బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నాగలింగం అయోధ్య, అన్నం అవినాష్, జిల్లా నాయకులు వైవీఆర్ పాండురంగారావు, ప్రత్తిపాటి రాంబాబు, పసుపులేటి శ్రీను, తోట రమేష్, పంతం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. రైల్పేట మున్సిపల్ స్కూల్ సెంటర్ నందు అంబేద్కర్ జయంతిని నోబెల్ కాలనీ, భాస్కరపురం, జనశక్తి నగర్ యువత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెయ్యాల రాజేష్ విజయ్గా ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, తరుణ్, పీటర్, మద్దాల సురేష్, టైటస్, వేణు మరియు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకుని వారెన్ని కష్ట నష్టాలు పడ్డారో వాటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు మనకి ఈ యొక్క లైట్లు ఉన్నాయి, ఈ రోడ్లు ఉన్నాయి, చాలా మన సుఖ జీవితం అనిపిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఆయన ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎంత బాధపడతా, ఎంత మనోవేదతో ఆయన ఎంత క్షోభను అనిపించారో. ప్రతి ఒక్క దళిత బిడ్డ, ప్రతి ఒక్క కూడా ఈరోజు ఆలోచించి వారి చూపిన మార్గంలో మనం పయనించి మనం ఆయన చేశారు. మనం ఎంత మనకి కొత్త రాజ్యాంగం ప్రకారం చాలా మనకి అవకాశాలు ఇచ్చారు. అవకాశాలని మనం అందిపుచ్చుకొని మన యొక్క జీవితాలని మనం ముందుకు తీసుకువెళ్ళి మన యొక్క అణగారిక వర్గాలను కూడా మనం కూడా ఫైట్ చేసి మనం ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళు కూడా మనం వారిలాగా మరి తీసుకెళ్ళాలని సమయం ఆసన్నమైంది. ప్రియ